దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాక్యము లేవియా కాండము 20వ అధ్యాయము 26వ వచనము. యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరును ఆవారయుండునట్లు అన్యజనులలో నుండి మిమ్మను వేరుపరిచితిని. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, మనం ఆరాధిస్తున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన పరిశుద్ధుడు, ఆయన నిష్కలంకుడు. ఆ పరిశుద్ధతలోనికి ఆయన జనాంగముగా, ఆయన ప్రజలుగా మనం ఉండడానికి అన్యజనుల్లోంచి ఆయన మనల్ని వేరుపరిచారు. గొల్లవాడు గొర్రెలను మేకలను వేరుపరిచినట్లుగా ఆయన మనల్ని పరిశుద్ధ జనాంగముగా ఆయన వేరుపరిచాడు. కనుక ఈ లోక పోకడి చూసినప్పుడు అంత కలుషితమైపోతుంది. క్రైస్తవ్యం కూడా కలుషితమైపోతుంది. ఈ కలుషితమైపోతున్న ఈ లోకంలో నీవు కూడా కలుషితముగా మారిపోకుండా నీ పరిశుద్ధతను నువ్వు ఎప్పటికప్పుడు కాపాడుకుని, నీ విశ్వాసాన్ని కాపాడుకొని, నీ నిరీక్షణ విడిచిపెట్టకుండా యేసుక్రీస్తు వారి వైపు నువ్వు ప్రతి విషయంలో చూసినట్లయితే ఆయన నిన్ను ప్రత్యేకపరిచిన ఆయన నిన్ను చూసి ఆయన సంతోషించిన ఆయన నిన్ను ఒట్టిగా వదిలేడు. కానీ తన ఈవెలతో ఆయన నిన్ను నింపి అనేకమైన వరములు, నువ్వు ఏ వరమైతే కావాలని ప్రభువారిని అడుగుతున్నావో ఆ వరము చేత ఆయన నిన్ను నింపి బలపరిచి అన్యజనులకు నిన్ను వెలుగుగాను ఆశీర్వాదకరంగాను ఆయన మార్చబోతున్నారు. కనుక దేవుని యందు నీ విశ్వాసాన్ని, నీ నిరీక్షణ విడిచిపెట్టుకు. నువ్వు వేరుపరచబడ్డావు, నువ్వు పరిశుద్ధుడివి, పరిశుద్ధురాలివి. కనుక నీ పరిశుద్ధిని ఎన్నటెన్నటికీ నువ్వు కాపాడుకొని ప్రతి విషయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వైపు చూసినట్లయితే ఆయన తన వెలుగుతో నిన్ను నింపి బలపరిచి క్రీస్తు అనే బండ మీద స్థిరపరిచి అనేకులకు వెలుగుగాను దీవెనకరంగాను నిన్ను నిలబెట్టి ఆశీర్వదిస్తారు. ఆమేన్.